శివరాత్రి రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఇలా కూడా ప్రత్యేక సమయాల్లో శివుని అభిషేకించుకోవడం, ఆరాధించడం వంటివి ఖచ్చితంగా ఆచరించడం మంచిది. శివరాత్రి రోజు ఆలయాలు వంటివి దర్శించుకోవడం చాలా ఉత్తమం. ఈ రకంగా ఆలయాలకు వెళ్ళలేకపోవడం, ఉదయం శివారాధన వంటివి చేసుకోలేకపోవడం, ఇలాంటివి ఆచరించలేనప్పుడు శివరాత్రి రోజు కనీసం చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే, సాయంత్రం మీ యొక్క కార్యక్రమాలన్నీ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి సమయంలో జాగరణ చేయడం చాలా ఉత్తమం. జాగరణ చేస్తూ 4 జామాలు అంటే ప్రతి 2:30 గంటల సమయానికి శివుడికి అభిషేకం చేసి హారతి ఇచ్చి 4 హారతులు శివుడికి రాత్రి చేయడం. ఇవి కూడా కుదరని పక్షంలో శివరాత్రి రోజు విశేషించి అర్ధరాత్రి 12 గంటలకి శివుణ్ణి ఇంటిలో బొటన వేలుకు మించకుండా ఉన్నటువంటి శివలింగాన్ని ఒకటి తీసుకుని దాన్ని పంచామృతాలతో అభిషేకం చేయడం, బిల్వ పత్రాలతో పూజించడం, పువ్వులతో అర్చించడం, విశేషించి హారతి వంటివి ఇచ్చి కేవలం శివరాత్రి రోజు అర్ధరాత్రి 12ంటికి కనీసం పూజించినట్లయితే శివరాత్రి యొక్క ఫలితం వస్తుందని నేటి ఆధునిక సమాజంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల పరంగా శివరాత్రి రోజు కనీసం రాత్రి సమయంలో ఈ పని చేసినట్లయితే వారికి శివుని యొక్క అనుగ్రహం కలుగుతుందని తెలియజేస్తున్నాను. మరొక్కసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ.